జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి గురువారం కొండపాక మండలంలోని దుద్దిడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల బాలురు కొండపాకలో ఉన్న జగదేవ్పూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాల బాలికలు మరియు కొండపాక మండల కేంద్రంలో గల వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆయా హాస్టళ్లలో భోజనము వసతి మరియు విద్యా సౌకర్యాలను పరిశీలించారు. ముందుగా దుద్దిడ TGWRS జేసీని సందర్శించి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యార్థులతో వార్షిక పరీక్షల ప్రిపరేషన్ గురించి వాకప్ చేశారు. మార్చి 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నందున 100% ఉత్తీర్ణత సాధించాలంటే అన్ని సబ్జెక్టులను రిపీటెడ్గా చదవాలని అన్నారు. ముఖ్యంగా ఈజీగా అర్థమయ్యే సబ్జెక్టులను ప్రాక్టీస్ చేస్తూ కఠినతరమైన సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలు మంచిగా రాసేలా స్లిప్ టెస్ట్ ఎక్కువగా పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. వంటగదిని హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆకుకూరలు అధికంగా ఉండేలా మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఇన్ఛార్జి ప్రిన్సిపల్ కృష్ణను ఆదేశించారు. TGWRS జేసీ బాలికల గురుకుల విద్యాలయంలో వంటగది స్టోరేజ్ రూమ్లను పరిశీలించి మెనూ ప్రకారం అందించాలని, ఎక్స్పైరీ దగ్గర పడ్డ వంట సరుకులను వాడరాదని, ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని ప్రిన్సిపల్ సవితను ఆదేశించారు. అనంతరం బీసీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినీల లివింగ్ రూమ్స్ పరిశీలించి పైకప్పుకు పెయింట్స్ వేయించుకోవాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, విద్యార్థులు వివిధ స్కూళ్లకు చదువుకోవడానికి వెళ్తున్నందున వారి సెక్యూరిటీగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో గురుకుల విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం కామన్ డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించుటకు మరియు పెంచిన డైట్ ఛార్జీలు మరియు కాస్మెటిక్ ఛార్జీల ప్రకారం విద్యార్థులకు అవి సక్రమంగా అందుతున్నాయో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని అన్నారు. ఎక్స్పైరీ డేట్ దాటిన సరుకులను వాడరాదని, వాటి స్థానంలో ఫ్రెష్ సరుకులను వాడాలని చెప్పడం జరిగింది. బియ్యంకు సంబంధించి అవసరమైతే సివిల్ సప్లై ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతుందని, ప్రభుత్వం కల్పించిన కనీస అవసరాలు అన్ని గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులకు లభించేలా పర్యవేక్షణ చేస్తున్నామని, 10వ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత 10/10 GP సాధించేలా ఫోకస్ పెట్టేలా పర్యవేక్షణ చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించడం జరిగిందని అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీఓ తదితరులు ఉన్నారు. సిద్దిపేట డిస్ట్రిక్ట్లో మనకి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్టల్స్కి సంబంధించి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కామన్ డయట్ మెనూ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేయటము, అదేవిధంగా డయట్ ఛార్జెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్టల్స్లో కూడా మనకి కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో, వెజిటేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయటము, ఎప్పటికప్పటి వచ్చినాయి మన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్లో ఎక్స్పైర్ కాకముందే వాటిని వాడుకోవటము, ఏమైనా మనకి రైస్కి సంబంధించి కావచ్చు, క్వాలిటీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాన్ని రిప్లేస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పిల్లలకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కావచ్చు, అమ్యూనిటీస్ కావచ్చు, వీటికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నా, షార్ట్ ఫాల్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని డెఫినెట్గా కేటర్ చేస్తూ అక్కడ ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 10th ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి టీచర్స్ అందరూ కూడా 10th ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసి అందరికీ 100% పాస్ పర్సంటేజ్ ఉండే విధంగా అండ్ 10 GPA తెచ్చుకునే విధంగా కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఫోకస్ చేయాల్సిందని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది.